జేఎన్టీయూహెచ్ కింద చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు ముఖ్యమైన విషయం ఒకటి తెలుసుకోవాలండి. ఏంటంటే వాళ్ళు బాగా దాని మీద ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పేసేసి ఈ ఎగ్జామ్స్‌వి ఇయన్నీ గూడా ఒక అపోహలో ఉన్నారు. సో, ఇంతకీ అసలు అది మార్చడం కుదురుతదా? మారిస్తే ఎలా మారుస్తది? ఎలాగైతే మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్న ప్రశ్న. ఇంతకీ అదేంటో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే ఇంటర్నల్ మార్క్స్ యూనివర్సిటీకి వెళ్ళిపోయినాయండి. ఇంటర్నల్ మార్క్స్ మేము చేంజ్ చేసుకోవాలి. మా వాళ్ళు ఇలా నా మీద కోపంతో నేను క్లాసులో అరిచానో లేకపోతే నేను క్లాస్కి రాలేదనో, నేను ఆ రోజు మార్కులు వేసే రోజు లేకపోవడం వల్ల అబ్సెంట్ అవ్వడం వల్ల మార్కులు పడలేదు, నాకు 0 పడినాయి, నాకు 1 పడింది, నాకు 1 పడింది. మార్చుకోవడం కుదురుద్ది కానీ ఒకే ఒక్క సందర్భం. అదేంటంటే సిబిటి ఎగ్జామ్. సిబిటి ఎగ్జామ్స్ R22 వాళ్ళకి లేదు, R18 వాళ్ళకి రెగ్యులర్లో ఉంది. అది కూడా 4-2 ఒక్కదానికే ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకి ఉండదు సప్లీలకి. ఇక మార్చుకోవడం ఎప్పుడు కుదురుతుంది ఆ సిబిటి అంటే మీ నెంబర్ ఆఫ్ ఛాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 1 టైం ఛాన్స్ స్పెషల్ సప్లీయో అంటారు, 1 టైం ఛాన్స్ అంటారు. ఆ ఎగ్జామ్స్ అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ చేంజ్ చేసుకోవడానికి బాగా ఇయర్ పాస్డ్ అవుట్ వెనక్కిపోతే అప్పుడు ఆ సిబిటి ఛాన్స్ ఇస్తారు, అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ కూడా కుదురుతుంది. అంతే తప్ప మీరు 6 to 8 ఇయర్స్లో రాసేటప్పుడు ఇంటర్నల్స్ ఒక్కసారి గనక యూనివర్సిటీకి గనక వెళ్తే అది గనక వాళ్ళకి రీచ్ అయిపోయిందంటే దాన్ని మార్చటం మీ వల్ల కాదు కదా, మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి వల్ల కాదు కదా, మీ కాలేజ్ డైరెక్టర్ వల్ల కూడా కాదనమాట. ఇక ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళినా కూడా దానికాడ పని జరగదు. ఇక చెప్పిన ఛాన్స్ ఏదైతే ఉందో ఆ ఒక్క సందర్భంలోనే మీకు ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఎప్పుడు చెప్పాను కదా 10+2 అప్పుడు మాత్రమే ఆ ఛాన్స్ అనేది ఉంటుంది.